యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే అడిగి ఉన్నావో అడిగిన సమస్తాన్ని దేవుడు నాకు ఇస్తాడన్న విశ్వాసంతో నువ్వు ప్రార్థించాలా. ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నాడు నా జన యేసుక్రీస్తు. క్రీస్తు ద్వారా నేను ఆ అధికారాన్ని పొందుకున్నాను. ప్రతి దాంట్లో విజయం పొందాలన్న విశ్వాసంతో నువ్వు జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు జీవిస్తావో ఆ విధంగా నీ ప్రార్థన ఉంటుందో నువ్వు అడిగిన వాటిని నేను పొందుకున్నాను విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు ముందుకు వెళతావో నీ జీవితంలో ప్రతిదీ దేవుడు సమృద్ధిగా కలగజేస్తాడు. ఏ విషయం ఉందైనా సరే, నువ్వు చేసే ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, చదువైనా సరే, ఏదైనా సరే, ప్రతి దాని మీద ఆయన మీద ఆధారపడి ఎప్పుడైతే ముందుకు వెళతావో ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నాడు నా దేవుడు. దీన్ని జయించగల శక్తి నాలోనే పెట్టి ఉన్నాడు. కాబట్టి దీనిలో నేను విజయం పొందను. ఎప్పుడైతే ఆ నమ్మకంతో నువ్వు వెళ్తావో ప్రతి దాంట్లో దేవుడు నీకు విజయము కలగజేస్తుంది. అట్టి రీతిగానే నీకేదైతే అవసరత ఉందో ప్రతి అవసరతలో ఎరిగినవాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నువ్వు అడిగిన దాన్ని సమస్తాన్ని దేవుని జీవితంలో సమృద్ధిగా కలగజేస్తాడు. కాబట్టి నువ్వు ప్రతి విషయం ముందు ఎలా ఉండాలంటే, నేను సమస్తమును క్రీస్తు ద్వారా చేయగలను, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని బలమైన విశ్వాసంతో ఉండాలి. ప్రతి దాని యందు నువ్వు భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఏది ఎంత మాత్రం నీకు హాని కలగజేయదు. ఎంత అనారోగ్యం వచ్చినా సరే నువ్వు ఏం చేయాలని చెప్పరా, నాలో ఉన్నవాడు ఈ అనారోగ్యాన్ని జయించగల శక్తి నాలోనే పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆ శక్తి ద్వారా దేవుని నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ అనారోగ్యంలో బయటకు వచ్చిన గాక అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. నీ బంధువులు, స్నేహితులు, మిత్రులు ఏదైనా మాట్లాడవచ్చు. నీ అనారోగ్యం నీ పరిస్థితి అయిపోయింది అనవచ్చు. కానీ యోబు ఎలాగైతే రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడో, చిన్న విశ్వాసం అండి, నీ విశ్వాసం ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. నీ కుటుంబంలో నీ స్థాయి ఇప్పుడు తీసివేసిన రాయిగా ఉందేమో, నిన్ను ఏం లేని వల్ల చూస్తున్నామో, దేవుడు మూలకు తలరాయిగా ఎలాగైతే చేస్తున్నాడో అట్టి రీతిగానే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు నీకు చేయబోతున్నాడు. సమృద్ధిగా ఎలాగండి, అన్ని విధాల ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో సమృద్ధిగా దేవుని జీవితంలో మేలు చేస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానం నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వారసులుగా మనం చేశాడు. కాబట్టి ఆ వారసత్వానికి మనం అర్హులము. ప్రతిదాన్ని అధికారం కలిగి అధికారం కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, అధికారం కలిగి ఎప్పుడైతే ముందుకు వెళ్తావో దేవుని జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. ప్రార్థించుకుందామా. స్తోత్ర మహోన్నతమైన దేవునికి ఏమన్నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న వారిని దీవించి ఆశ్రయించండి. వారికి ఏ సహాయాలుగా ప్రతి ఒక్క సహాయం చేయడండి. వారి కుటుంబాలని, రక్త సంబంధం, బంధువులు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. ప్రతి ప్రయాణంతో మీరే తోడని నడిపించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారును గాక అని ప్రవచిస్తుందండి. ఏ అనారోగ్యం అయితే ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి అనారోగ్యం తండ్రి ఏసు పొందిన గాలి తండ్రి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తుందండి. గర్భఫలం తండ్రి కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. అడుగుడు మీకు మనం అడుగుచున్నాం తండ్రి. ఎవరికి ఏ సహాయం కావాలి ప్రతి సహాయం మీరు పొందుకును గాక అని ప్రవచిస్తుందండి. విశ్వాసం ద్వారా తండ్రి సమస్త కార్యాలు చేస్తారన్నావు తండ్రి. విశ్వసించి ప్రార్థించిన ప్రతి ఒక్కరు తండ్రి పొందుకును గాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.